మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన తర్వాత తొలిసారి ఎన్నికలు జరుగుతుండగా పోటాపోటీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు సిబ్బంది చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. నుంచి కార్పొరేషన్గా మారిన మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్కు మొదటిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్లో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో అత్యధికంగా నామినేషన్ దాఖలు చేయడానికి వస్తున్నారు. మిగతా బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ నుంచి కూడా ఊహించని స్థాయిలో నామినేషన్ దాఖలవుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ మొదటిసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మనతో పాటు మహబూబ్ నగర్ డిఎస్పీ వెంకటేశ్వర సార్ మనతో పాటు ఉన్నారు. బందోబస్తుకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టారనే అంశాలపైన వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొదటిసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మున్సిపల్ కార్పొరేషన్ మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు, నిబంధనలు ఏంటి సార్? మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ మున్సిపల్ కార్పొరేషన్ నామినేషన్ ప్రదేశంలో అంటే మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ముగ్గురు సిఐలు, 4 ఎస్ఐలు, ఒక 30 మంది కానిస్టేబుల్ ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళందరూ నామినేషన్ వేసేవాళ్ళు. ఇక్కడ 60 వార్డులు ఉన్నాయి కాబట్టి ఒక వ్యక్తికి 2 బలపరిచే వాళ్ళు 2 కావాలి. 1+2ని అలో చేస్తున్నాం అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ ఒకటే రూలు, 100 మీటర్స్ దూరంలో ఉండాలి. వెహికల్ ఏమొచ్చినా 100 మీటర్ల దూరంలో ఆపుకొని ఈ నామినేషన్ ప్లేస్కి రావాలి. ఇక్కడికి 3 మాత్రమే లోనికి అలో చేస్తున్నాము. నామినేషన్ వేసేంత వరకు ఉంచి ఎక్కువ వస్తే అందరినీ అక్కడ సీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మన లోకల్ మున్సిపాలిటీ వాళ్ళని ఒకరి తర్వాత ముందు వచ్చిన వాళ్ళని ముందు పంపిస్తున్నాం. తర్వాత అంటే సీరియల్గా పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. మా ఎస్పీ గారు కూడా మానిటర్ చేస్తారు పర్సనల్గా. ఈ మార్నింగ్ నుంచి చూస్తున్నాం. ఈరోజు రేపు ఉన్నది, రేపైతే అయిపోతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము జాగ్రత్తగా చూస్తాం. ఈ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ పరిధి వరకు ఎంతవరకు ఏమైనా 140 సెక్షన్ పెట్టారా? ఎలాంటి అంటే సెక్షన్లు పాటిస్తుంది? అంటే 144 సెక్షన్ ఏం లేదు, కానీ ఎవరైనా ర్యాలీ తీయాలంటే మున్సిపల్ కమిషనర్ గారి పర్మిషన్ తీసుకోవాలి. ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ అతనే ఉన్నాడు కాబట్టి మైక్ పర్మిషన్ అంటే పోలీస్ పర్మిషన్ అంటే డిఎస్పీ మేము ఇస్తాము, పోలీస్ వాళ్ళు. ర్యాలీ కానీ ఇంకా వెహికల్ పర్మిషన్ అంటే మన మున్సిపల్ కమిషనర్ గారు ఇస్తారు. మొత్తంగా మీరు ఎలాంటి శాంతి భద్రతలు అంటే విఘాతంగా కూడా ఎలాంటి చర్యలు చేస్తున్నారు, మీరు ఏం సూచన చేస్తున్నారు? మేము ప్రజలకు అందరికీ ఒకటే విజ్ఞప్తి, ఎవరు కూడా గుంపులుగా రావద్దు. ఎవరైనా ర్యాలీ తీసుకోవాలనుకున్నా పర్మిషన్ తీసుకోవాలి కంపల్సరీ. మీరు ఎలాంటి ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దు. ఎందుకంటే నార్మల్ ప్రజలకు, సామాన్య ప్రజానికానికి ఇబ్బంది కాకుండా మనం ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఏమైనా ట్రాఫిక్ వాళ్ళు కూడా ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, వెహికల్స్ కానీ మోటార్ సైకిల్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఎలాంటి అభద్రత లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మేము చర్యలు చేపట్టడం జరిగింది. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ కార్యాలయం అంటే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ కూడా ఎవరిని కూడా అనుమతించకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కల్లా కూడా తాము చేపట్టామని చెప్పేసి మహబూబ్ నగర్ డిఎస్పీ వెంకటేశ్వర చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మొదటిసారి ఎన్నికలు జరుపుకుంటున్న నేపథ్యంలో మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. శ్రీనివాసరావు, హెచ్ఎం టీవీ, మహబూబ్ నగర్.